అవెంజర్స్, సూపర్ హీరోస్ వీరందరినీ కాసేపు పక్కన పెట్టండి. ఈ విశ్వానికే అసలైన బాస్ సాక్షాత్తు ఆంజనేయ స్వామిని కలవండి. హనుమంతుడి జన్మ వెనుక ఒక అద్భుతమైన గాథుంది. అంజనాదేవి మరియు వానరవీరుడు కేసర్ల పుత్రుడైన ఈయన అంజనాదేవి శివుని కోసం చేసిన ఘోర తపస్సు ఫలం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు వెలువడిన ఆ దైవిక పాయసాన్ని వాయుదేవుడు అంజనాదేవి చేతుల్లో వేయడంతో సాక్షాత్తు ఆ శివుని 11వ రుద్ర అవతారంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయన్ని వాయుపుత్రుడు అని, పవనపుత్రుడు అని పిలుస్తాం. బాల్యంలోనే సూర్యుణ్ణి ఒక పండు అనుకుని మింగాలని చూసిన ఆ పరాక్రమం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంద్రుని వజ్రాయుధం సైతం ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. బదులుగా దేవతలందరి నుండి అపారమైన వరాలను పొందారు. మరణం లేని చిరంజీవిగా, మనసు కంటే వేగంగా ప్రయాణించగల వీరుడిగా, ఏ ఆయుధము గాయపరచలేని అజేయుడిగా ఆయన నిలిచాడు. మరి హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాం? చైత్ర పూర్ణిమ నాడు జన్మించిన ఈ వానర వీరుడు భక్తితో ఒక సామాన్య వానరుడు కూడా భగవంతుడిగా ఎదగగలడని నిరూపించాడు. మనలోని శారీరక, మానసిక బలహీనతలను జయించి ఆంజనేయస్వామిలా ధైర్యంగా నిలబడటమే ఈ పండుగ అంతరార్థం. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు ఎంతటి భూత ప్రేత పిశాచాలైనా, ఎంతటి భయాలైనా పారిపోవాల్సిందే. ఆ కొండను పిండి చేయగలడు, అణువంత రూపం దాల్చగలడు, నక్షత్ర మండలాన్ని తాకగలడు. ఈ హనుమాన్ జయంతి నాడు మీలోని ఆ అంతర్గత శక్తిని మేల్కొల్పండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై భజరంగబలి.